హాయ్ ఎవ్రీవన్. నేను మీ రాజా. మీరు చూస్తున్నారు లెర్న్ ఎస్క్యూఎల్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్న టాపిక్ ఒక ఫైల్‌ని టేబుల్‌లోకి ఎలా లోడ్ చేయాలి అనేది. ఓకే. ఆ ఫైల్ అన్నది మేబీ ఇమేజ్ ఫైల్ కావచ్చు, జిఫ్ ఫైల్ కావచ్చు, లేదంటే వర్డ్ డాక్యుమెంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒక ఫైల్‌ని టేబుల్‌లోకి ఎలా లోడ్ చేయాలి? మనకి డిఫరెంట్ డేటా టైప్స్ ఉన్నాయి కదా! లైక్ వార్‌కార్, క్యార్, నంబర్ డేటా టైప్. అలాగే ఆహ్, ఒక ఫైల్ లోడ్ చేయడం కోసం మనం బ్లాబ్ అనే ఒక డేటా టైప్ ని మనం డిఫైన్ చేయాలన్నమాట ఆ పర్టికులర్ కాలమ్‌కి. బ్లాబ్ అంటే ఏంటంటే బైనరీ లార్జ్ ఆబ్జెక్ట్ అని అర్థం. ఓకే. బ్లాబ్ అంటే ఏంటి? బైనరీ లార్జ్ ఆబ్జెక్ట్. ఓకేనా? సో, మనం ఏదైతే ఫైల్ సెలెక్ట్ చేసుకున్నామో ఓకే. ఆ ఫైల్‌ని మనం బైనరీ మోడ్‌లోకి కన్వర్ట్ చేసి ఈ కాలమ్‌లోకి ఇన్సర్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే. ఇది ఎలాగా అన్నది మనం క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే మనకి ఒక అప్‌లోడ్ చేయడం కోసం అంటే టేబుల్‌లోకి అప్‌లోడ్ చేయడం కోసం మనకొక ఫైల్ కావాలి. ఇదిగోండి నేను ఒక శాంపిల్ టెస్ట్ ఫైల్ ఒకటి తీసుకున్నాను. సో, ఇది నా ఇమేజ్ ఫైల్ అన్నమాట. ఓకే. సో, దీన్ని ఇప్పుడు మనం లోడ్ చేద్దాం. సో, దీనికి ప్రాసెస్ ఏంటంటే మనం ఆ సర్వర్‌లో ఒక డీబీ డైరెక్టరీని క్రియేట్ చేయాలి. ఓకే. మనం ముందు వీడియోలో ఆల్రెడీ ఒక ఈ పాత్ కోసం ఈ స్లాష్ ట్యుటోరియల్ అనే ఏదైతే పాత్ ఉందో ఈ పాత్ కోసం మనం ఆల్రెడీ ఒక డీబీ డైరెక్టరీని క్రియేట్ చేశాం. దానికి సింటాక్స్ ఏంటంటే క్రియేట్ డైరెక్టరీ ఓకే ఎంఐడిఐఆర్ యాజ్ అని చెప్పి నేను ఆ డైరెక్టరీని ఆల్రెడీ క్రియేట్ చేశాను ముందు వీడియోలో. ఓకే. కాబట్టి నేను మీకు ఇక్కడ జస్ట్ ఆ కమాండ్ ఏంటో చూపిస్తున్నాను. ఓకే. నేను ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయట్లేదు. నేను కమాండ్ ఒకటి చూపిస్తున్నాను. ఓకే. దీనికి నేను ఒక డైరెక్టరీ క్రియేట్ చేశాను. ఇప్పుడు ఆ డైరెక్టరీ ఉన్న లొకేషన్‌లోనే ఒక ఫైల్ ప్లేస్ చేస్తాను. test.jpg ఫైల్ అనమాట ఇది. ఓకేనా? దీన్ని ఇప్పుడు నేను టేబుల్‌లోకి ఇన్సర్ట్ చేస్తాను. దీనికి ఏంటంటే నేను మనకి డెమో కోసం అని చెప్పి ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ టేబుల్ ఓకే. శాంపుల్ టేబుల్ ఫర్ ఫైల్ అని చెప్పి నేను ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. దీంట్లో నేను 2 కాలమ్స్ పెడతాను. ఓకే. ఓకే. దాంట్లో ఫస్ట్ కాలమ్ వచ్చేటప్పటికి ఏంటంటే నేను ఒక ఐడి కాలమ్ పెట్టుకుంటాను. ఓకే. రెండోది ఏంటంటే నేను బ్లాబ్ కాలమ్ అనమాట. నేను బ్లాబ్ అండర్ స్కోర్ డేటా అని పెట్టుకుంటున్నాను. ఓకే. ఆ కాలమ్ నేమ్ వచ్చేటప్పటికి బ్లాబ్ అండర్ స్కోర్ డేటా అని పెడుతున్నాను. ఓకే. ఇది మనకి బ్లాబ్ డేటా టైప్‌లోకి నేను డిఫైన్ చేసుకుంటున్నాను అనమాట. ఓకే. నేను ఇప్పుడు ఈ టేబుల్‌ని క్రియేట్ చేస్తున్నాను. సో, నాకు నా టేబుల్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఈ టేబుల్‌లోకి నేను ఎలా ఇన్సర్ట్ చేయాలి? ఓకే. దీనికేంటంటే 2 పద్ధతులు. డైరెక్ట్ డీఎంఎల్ ఆపరేషన్ అంటే ఇన్సర్ట్స్ కమాండ్‌ని యూజ్ చేసి చేసుకోవచ్చు. లేదంటే ఒక పీఎల్ఎస్‌క్యూఎల్ బ్లాక్ ద్వారా కూడా చేసుకోవచ్చనమాట. నేను ఫస్ట్ ఇది డైరెక్ట్ డీఎంఎల్ స్టేట్మెంట్‌లో ఎలా చేయాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను. ఇన్సర్ట్ ఇంటూ ఓకే. ఆ టేబుల్ నేమ్ ఓకే. ఆ కాలమ్స్ ఏమున్నాయి మనకి ఆహ్, ఐడి కాలమ్ ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్లాబ్ అండర్ స్కోర్ డేటా కదా. ఓకే. వీటికి వాల్యూస్ ఇస్తున్నాను. వాల్యూస్ ఐడి కాలమ్‌కు 1 ఫస్ట్ ఫైల్ అని చెప్పి 1 పెడుతున్నాను. సెకండ్‌ది వచ్చేటప్పటికి ఏంటంటే మనం ఇక్కడ టు బ్లాబ్ అంటే మనం ఒక బ్లాబ్‌లోకి దీన్ని కన్వర్ట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూని. దేన్ని కన్వర్ట్ చేయాలి అంటే బి ఫైల్ నేమ్‌ని. ఓకే. ఈ బి ఫైల్ నేమ్‌ని దాంట్లో ఏమేమి పెట్టాలి అంటే ఫస్ట్ పారామీటర్ వచ్చేటప్పటికి మనకి డైరెక్టరీ నేమ్. మన డైరెక్టరీ ఏంటి? ఇదివరకు క్రియేట్ చేశాం కదా మై డిఐఆర్ అంటే d/tutorialకి సంబంధించినటువంటి ఇది డిబి డైరెక్టరీ అనమాట. నెక్స్ట్ మనకి ఆ ఫైల్ నేమ్ కావాలి యాజ్ ఇట్ ఈస్‌గా. చూడండి మన ఫైల్ నేమ్ ఏంటి? టీఈఎస్టీ టీ క్యాపిటల్ లెటర్ కదా అది. ఓకే. పెట్టాను. ఇప్పుడు నేను దీన్ని డైరెక్ట్‌గా ఇన్సర్ట్ చేస్తున్నాను. చూడండి ఒక రో అనేది ఇన్సర్ట్ అయింది కదా. చెక్ చేద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఓకే. ఒక రో ఇన్సర్ట్ అయింది. ఇక్కడ బ్లాబ్ అని ఉంది కదా. ఈ ఎస్‌క్యూఎల్ డెవలపర్ ద్వారా మీరు ఈ బ్లాబ్ ఆబ్జెక్ట్‌ని చూసే పద్ధతి ఏంటంటే, మీరు దీని మీద ఒకసారి క్లిక్ చేయండి. తర్వాత దీన్ని 2 సార్లు డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ ఒక పెన్సిల్ మార్క్ వస్తుంది. ఓకే. దాన్ని క్లిక్ చేస్తే మీకు అందులో ఉన్న వాల్యూ కోసం అని చెప్పి ఒక డైలాగ్ బాక్స్ అనేది అపియర్ అవుతుంది. ఓకే. బ్లాబ్ ఆబ్జెక్ట్ కాబట్టి దీన్ని మనం వ్యూ చేద్దాం.
వ్యూ కొడితే మీకు చూడండి దాంట్లో ఏ ఇమేజ్ ఉందో అది ఇక్కడ డిస్ప్లే అవుతుంది ఇట్లా. ఓకేనా? ఇందాక మనం నేను లోడ్ చేసిన ఆ ఫైల్ తాలూకు ఇమేజే కదా మన యూట్యూబ్ ఛానల్ యొక్క లోగో అనమాట. ఐ మీన్ బ్యానర్ ఇది. ఓకే, దాన్ని లోడ్ చేశాను. సో ఇది సక్సెస్ఫుల్గా లోడ్ అయింది. సో దీన్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బి ఫైల్ నేమ్ ఏదైతే ఉందో దీనికి ఇన్పుట్స్ ఏమేమి తీసుకుంటుంది, ఒకటి డైరెక్టరీ, సెకండ్ వన్ వచ్చేటప్పటికి ఆ ఫైల్ నేమ్ అనమాట. ఓకే, ఈ బి ఫైల్ నేమ్ ద్వారా వచ్చిన అవుట్పుట్ని మనం బ్లాబ్లోకి కన్వర్ట్ చేస్తున్నాం. _blob అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఇక్కడ దీన్ని బ్లాబ్లోకి, అంటే ఈ ఫైల్ కంటెంట్ మొత్తాన్ని బైనరీ లార్జ్ ఆబ్జెక్ట్లోకి కన్వర్ట్ చేస్తుంది. కన్వర్ట్ చేసిన తర్వాత దీన్ని ఈ కాలంలోకి ఇన్సర్ట్ చేయడం అనేది జరిగింది అనమాట. ఓకేనా? ఇది మనకి డైరెక్ట్ డిఎంఎల్ ఆపరేషన్ యూస్ చేసి ఎలా లోడ్ చేయాలి అన్నది. ఓకేనా? ఇప్పుడు మనం ఒక PLSQL బ్లాక్ ద్వారా ఎలా చేయాలని చూద్దాం. సేమ్ టేబుల్ కోసం చేస్తాను నేను. ఫస్ట్ డిక్లేర్ చేయాలి. మన స్ట్రక్చర్ ప్రకారమే ఎండ్ చేస్తున్నాను. ఎక్సెప్షన్ when others, then dbms_output.put_line. ఒకవేళ ఏదైనా ఎర్రర్ వస్తే కనుక దాన్ని ప్రింట్ చేస్తాను అనమాట ఇక్కడ. ఓకే, ఏదైనా ఎర్రర్ అనేది వస్తే కనుక నా ఇక్కడ మనం మనకి ప్రధానంగా 2 వేరియబుల్స్ కావాలి. ఏంటంటే మనం ఇక్కడ ఇందాక ఇన్సర్ట్ కమాండ్లో మీరు చూసారు కదా, మనం బి ఫైల్లో ఏమేమి పెట్టాం, ఒక డైరెక్టరీని పెట్టాం, ఒక ఇమేజ్ని పెట్టాం కదా. బట్ ఇక్కడ ఏంటంటే మనం ఆ వాల్యూస్ని, ఆ బైనరీ వాల్యూస్ని హోల్డ్ చేయడం కోసం అని చెప్పి మనకు వేరియబుల్స్ కావాలి. L_b_file. ఓకే, ఈ వేరియబుల్ ఎందుకోసం కావాలి అంటే నాకు ఆ బి ఫైల్ని హోల్డ్ చేయడం కోసం అనమాట. దీని యొక్క డేటా టైప్ b_file. రెండోది వచ్చేటప్పటికి బ్లాబ్ వాల్యూ కూడా కావాలి కదా మనకి, L_blob అనమాట. దీన్ని బ్లాబ్గా నేను డిక్లేర్ చేస్తున్నాను. ఓకే, నా ఇప్పుడు ఏంటంటే మనం ఇందాక ఇన్సర్ట్ ఎలా అయితే మనం చేసామో అలాగే ఇప్పుడు కూడా ఇన్సర్ట్ చేయాలి. బట్ ఒక ఎంటీ బ్లాబ్తో మొదలు పెట్టాలి. ఇన్సర్ట్ ఇంటూ, ఓకే, ఆ టేబుల్ నేమ్ ఏంటి, అదే టేబుల్లోకి మనం ఇన్సర్ట్ చేద్దాం. ఓకే, శాంపుల్ డేటా. ఓకే, దీంట్లో ఏంటి, ఐడి అనే కాలము, నెక్స్ట్ blob_data అనే కాలంలోకి డేటాని ఇన్సర్ట్ చేస్తాం. వాల్యూస్. ఓకే, ఇందాక మనం డైరెక్ట్గా ఇన్సర్ట్ చేసినప్పుడు 1 అని వాడాం కదా, నేను ఇక్కడ 2 వాడుతున్నాను. ఓకే, 2. ఇక్కడ ఏంటంటే మనం ఒక ఎంటీ బ్లాబ్ని క్రియేట్ చేయాలి. ఓకే, ఎంటీ బ్లాబ్ అనమాట. ఓకే, ఎంటీ బ్లాబ్ క్రియేట్ చేసి, బట్ ఇక్కడ ఏం చేయాలి అంటే మనం ఒక ఎంటీ బ్లాబ్ వాల్యూని క్రియేట్ చేస్తున్నాం కదా, దాన్ని రిటర్న్ చేసుకోవాలన్నమాట. రిటర్న్ బ్లాబ్ డేటా ఇంటూ, దాన్ని హోల్డ్ చేయాలి కదా. హోల్డ్ చేయడం కోసం మనం ఒక వేరియబుల్ డిఫైన్ చేసుకున్నాం కదా, ఆ వేరియబుల్ని ఇక్కడ యూస్ చేయాలి. ఓకే, నా సో ఇప్పుడు మనం ఏం చేసామంటే ఒక కొత్త రికార్డ్ని ఇన్సర్ట్ చేసాం. బట్ ఆ బ్లాబ్ కాలం ఏదైతే ఉన్నదో దాన్ని ఎంటీగా వదిలాం. ఓకే, ఎంటీగా వదిలి ఓకే, ఎంటీగా వదిలేసాం ఇక్కడ. బట్ ఏంటంటే దాంట్లోకి ఏ టైప్ ఆఫ్ డేటా కావాలి అంటే మనకి బ్లాబ్ టైప్ ఆఫ్ డేటా కావాలి. అది ఇప్పుడు మనం ఇవ్వబోతున్నాం. ఫస్ట్ బి ఫైల్. ఓకే, దీంట్లోకి ఇప్పుడు మనం బి ఫైల్ డేటాని తీసుకొస్తాం అనమాట. బి ఫైల్ నేమ్. ఓకే, ఇందాక మనం ఇన్సర్ట్ స్టేట్మెంట్లో డైరెక్ట్గా వాడేసినవన్నీ కూడా ఇక్కడ స్టెప్ బై స్టెప్ వాడతాం, అంతే తేడా. test.jpg. ఓకే, ఇచ్చాం. ఇక్కడ బి ఫైల్లో పడుతుంది. ఓకే, ఈ బి ఫైల్లో పడిన దాన్ని ఇప్పుడు ఆ టేబుల్లోకి ఇన్సర్ట్ చేయడానికి పద్ధతి. దీనికి ఏంటంటే ముందు ఆ బి ఫైల్ని ఓపెన్ చేయాలి. lop.file open. ఓకే, ఏ ఫైల్ని ఓపెన్ చేయాలి అంటే మనం ఇక్కడ ఈ బి ఫైల్ని ఓపెన్ చేయాలన్నమాట. L_b_file. ఓకే, దీన్ని ఇప్పుడు మనం రీడ్ మోడ్లో ఓపెన్ చేయాలి. ఓకే, దాన్ని ఓపెన్ చేస్తున్నాం అంటే ఈ ఫైల్ ఏదైతే ఉన్నదో ఈ డైరెక్టరీలో ఉన్న ఈ ఫైల్ని, ఓకే, మనం ఏం చేస్తున్నాం అంటే ఓపెన్ చేస్తున్నాం బి ఫైల్గా. ఇక్కడ ఓపెన్ చేసి అది కూడా రీడ్ మోడ్లో ఓపెన్ చేస్తున్నాం. ఓపెన్ చేసి అందులో ఉన్న డేటా మొత్తాన్ని, ఆ ఫైల్లో ఉన్న డేటా మొత్తాన్ని బైనరీలోకి కన్వర్ట్ చేసి మనం అప్లోడ్ చేస్తాం అనమాట. ఇలా కన్వర్ట్ చేసి అప్లోడ్ చేయడానికి మనకి ఒక స్టాండర్డ్ ఏపీఐ ఉంది.
అండర్స్కోర్ lob డాట్ లోడ్ బ్లాబ్ ఫ్రమ్ ఫైల్. ఇది స్టాండర్డ్ ఏపీఐ, స్టాండర్డ్ ప్రొసీజర్ అనమాట. మనం దీన్ని వాడాలి ఇక్కడ. చూడండి, దీంట్లో మనకి ఏమేమి ఉంటాయంటే డెస్టినేషన్ ఎల్ఓబి. ఓకే, డెస్టినేషన్ ఎల్ఓబి అంటే ఎక్కడికి మనం డేటాని ఇన్సర్ట్ చేయాలి, ఎక్కడికి, ఈ టేబుల్లోకి. ఈ టేబుల్లోకి ఇన్సర్ట్ చేయడం కోసం మనం ఇక్కడ చూడండి ఒక వేరియబుల్ని ఆల్రెడీ పెట్టుకున్నాం కదా, రిటర్న్ అని చెప్పి ఇక్కడ దీంట్లోకి. సో ఆ వాల్యూని మనం ఇక్కడ ఇవ్వాలి. ఓకే, రెండోది ఏంటంటే సోర్స్ బి ఫైల్ అనమాట. ఓకే, సోర్స్ బి ఫైల్. దీంట్లోకి ఏమి ఇవ్వాలి అంటే సోర్స్ ఫైల్ ఏంటి మనకి, ఇది కదా సోర్స్, ఇదే కదా మనం ఇక్కడ ఓపెన్ చేసి రీడ్ చేస్తున్నాం, దాని రిఫరెన్స్ ఇక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే అమౌంట్ అంటే ఏంటంటే దాని యొక్క సైజ్, ఎంత సైజ్ వరకు అది హోల్డ్ చేయడానికి మనం పర్మిషన్స్ ఇస్తున్నాం అన్నది ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. నేను ఇక్కడ అన్లిమిటెడ్ ఇస్తాను. అన్లిమిటెడ్ అంటే అన్లిమిటెడ్ కాదు, దాని ఎంతవరకు మ్యాక్సిమం సైజ్ ఎంతైనా సరే మనం హోల్డ్ చేయమని ఇస్తున్నాం. మ్యాక్స్ సైజ్, దాని మ్యాక్స్ సైజ్ ఎంత ఉంటే అంత లిమిట్ దానికి ఇచ్చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఆఫ్సెట్ వాల్యూస్ మనం ఇక్కడ డిఫైన్ చేయాలి. డెస్టినేషన్ ఆఫ్సెట్. ఓకే, డెస్టినేషన్ ఆఫ్సెట్ కావాలి, అలాగే సోర్స్ కూడా ఆఫ్సెట్ కావాలి. ఓకే, వీటి వాల్యూస్ హోల్డ్ చేయడం కోసం అని చెప్పి మనం వేరియబుల్స్ని డిక్లేర్ చేయాల్సి వస్తుంది అనమాట ఇక్కడ. ఓకే, L_destination ఆఫ్సెట్. ఓకే, దీన్ని నేను ఇంటిజర్, ఏంటంటే ఆఫ్సెట్ వాల్యూస్ ఎప్పుడు కూడా ఇంటిజర్స్ లోనే డిఫైన్ చేసుకోవాలి. ఓకే, L_source కూడా కావాలి కదా, ఇది కూడా ఇంటిజర్ లోకి. ఈ వాల్యూస్ మనం ఇక్కడ వాడతాం అన్నమాట. డెస్టినేషన్ ఆఫ్సెట్ అలాగే సోర్స్ ఆఫ్సెట్. ఓకే, ఇప్పుడు నేను దీన్ని లాస్ట్లో ఇన్సర్ట్ అయిన తర్వాత కమిట్ చేసేస్తాను సింపుల్గా. ఓకే, నేను ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఓకే, రీడ్ ఓన్లీ మస్ట్ బి డిక్లేర్డ్. ఎక్కడ? ఓకే, ఇది ఫైల్_రీడ్ ఓన్లీ అండి. ఓకే, సారీ, నేను ఇందాక అది టైప్ చేయలేదు. సక్సెస్ఫుల్గా కంపైల్. ఇప్పుడు చూద్దాం ఈ టేబుల్లోకి ఆ డేటా అనేది ఇన్సర్ట్ అయ్యిందో లేదో చూద్దాం. ఇక్కడ నెంబర్ 2 కదా, చూద్దాం. చూడండి, 2 రికార్డులు వచ్చేసినాయి కదా. ఇందాక డైరెక్ట్ డిఎంఎల్ ఆపరేషన్ అంటే డైరెక్ట్ ఇన్సర్ట్ స్టేట్మెంట్ లో యూజ్ చేసింది ఇది. ఓకే, ఇప్పుడు ఇన్సర్ట్ చేసింది ఇది కదా. దీన్ని చూద్దాం. డబుల్ క్లిక్ చేయండి, పెన్సిల్ సింబల్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఓకే, ఇది వస్తుంది కదా. ఇక్కడ వ్యూ యాజ్ ఇమేజ్ సెలెక్ట్ చేయండి. నేను ఇమేజ్ అప్లోడ్ చేశాను కాబట్టి ఓకే, అది ఆల్రెడీ టేబుల్లోకి లోడ్ అయిపోయింది. ఓకే, ఈ విధంగా మనం ఎటువంటి ఫైల్ అయినా సరే, ఇమేజ్ ఫైలే కాదు, టెక్స్ట్ ఫైల్ చేసుకోవచ్చు, వర్డ్ డాక్యుమెంట్ చేసుకోవచ్చు, ఎక్సెల్ ఫైల్ చేసుకోవచ్చు, పీడిఎఫ్ ఫైల్ చేసుకోవచ్చు, ఏదైనా సరే ఈ 2 పద్ధతుల్లోనే. ఒకటి డైరెక్ట్గా ఇన్సర్ట్ కమాండ్ యూజ్ చేసి చేయడం, రెండోది ఇలా PL/SQL ద్వారా కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇది మనకి లోడ్ చేసే విధానం. నెక్స్ట్ వీడియోలో వీటిని ఆల్రెడీ టేబుల్లో ఉన్న డేటాను మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలన్నది నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేస్తాం. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.